మనలో చాలా మందికి ఒక సమస్య ఉంటుంది. అదేంటంటే మంచి అలవాటులు మొదలుపెట్టి మధ్యలోనే వదిలేయడం, లేదా చెడు అలవాట్లను అస్సలు వదులుకోలేకపోవడం. అసలు ఎందుకు ఇలా జరుగుతోంది? ఈరోజు దీని వెనుక మన మెదడులో జరిగే ఒక పెద్ద యుద్ధం గురించి తెలుసుకోబోతున్నాం. రండి, లోతుగా చూద్దాం. ఈ ప్రశ్న మనందరికీ తెలిసిందే కదా. న్యూ ఇయర్ రాగానే జిమ్లో చేరతాం, హెల్దీగా తింటామని గట్టిగా అనుకుంటాం. కానీ కొన్ని రోజులకి అంతా మామూలే. ఎందుకిలా? దీనికి కారణం కేవలం మనలో సంకల్పశక్తి లేకపోవడం మాత్రమే కాదు. అసలు కథ వేరే ఉంది. ఆ అసలైన కారణం ఎక్కడో లేదు, మన లోపలే, మన మెదడులోనే ఉంది. ఇది మనకు తెలియకుండానే మనల్ని కంట్రోల్ చేసే ఒక ఇంటర్నల్ ఫైట్ అన్నమాట. ఇంతకీ ఆ రహస్యమేంటో ఇప్పుడు చూద్దాం. సాధారణంగా మన బ్రెయిన్ అంటే ఒకటే అనుకుంటాం, కానీ నిజానికి మన ఆలోచనల్ని, పనుల్ని కంట్రోల్ చేసేవి రెండు వేర్వేరు సిస్టమ్స్. ఆ రెండింటి మధ్య రోజు ఒక యుద్ధం జరుగుతూనే ఉంటుంది. అయితే ఇప్పుడు ఆ రెండు సిస్టమ్స్ ఏంటి, అవి ఎలా పనిచేస్తాయో వివరంగా చూద్దాం. ఇది గనక అర్థమైతే మనం మన అలవాట్ల దగ్గర ఎందుకు ఓడిపోతున్నామో చాలా క్లియర్గా తెలుస్తుంది.